క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ముగ్గురు రాజుల పండుగని కొనియాడుతూ ఉన్నాం. గెస్పార్, మెల్కియోర్, బల్తజార్ అని 3 పేర్లతో పిలువబడినటువంటి అన్యరాజులు ముగ్గురు జ్ఞానులుగా చెప్పబడిన వీళ్ళు మెసొపొటేమియా ప్రాంతం నుండి, మరి ముఖ్యంగా మెసొపొటేమియాలో సుప్రసిద్ధమైనటువంటి పర్షియా దేశం నుంచి ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ఆకాశంలో అద్భుతమైనటువంటి ఆ తారను చూచి ఒక గొప్ప రాజు జన్మించాడని గ్రహించి వారు ఆ తారను వెంబడించి వెళ్ళి బెత్లెహేములో ఆ బాలయేసును దర్శించుకొని తమ జీవితాలను ధన్యం చేసుకున్నటువంటి ఉదంతాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. వారు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలను కానుకగా తీసుకుని వచ్చారు. ఆ రోజుల్లో జరిగేటటువంటి వస్తు మార్పిడి వ్యాపారంలో బంగారము, సాంబ్రాణి చాలా విరివిగా వాడేటటువంటి విలువైనటువంటి వస్తువులు. ఆ విలువైనటువంటి బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలను తీసుకుని వచ్చి బాలయేసునకు వారు కానుకగా అర్పించారు. నిజానికి ఇలాంటి విలువైనటువంటి వస్తువులను అన్య ప్రాంతాల నుండి ప్రజలు తీసుకుని వచ్చి యెరూషలేములో యావే ఆలయములో యావేకు కానుకగా అర్పించేవాళ్ళు. కానీ ఈనాడు ఈ ముగ్గురు రాజులు కూడా ఈ విలువైనటువంటి బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు తీసుకుని వచ్చి బాలయేసునకు బెత్లెహేములో కానుకగా అర్పించడం ద్వారా వారు ఏ ప్రభువునైతే యెరూషలేము దేవాలయములో దేవునిగా ఆరాధిస్తున్నామో అదే ప్రభువు ఈనాడు మానవుల మధ్య మానవుడిగా మనుష్య అవతారం ఎత్తి జన్మించాడని, కాబట్టి ఇప్పుడు ఈ ఆరాధనలు, ఈ కానుకలు ఈ బాలునికి చెందడంలో ఏమీ అతిశయోక్తి లేదని వీళ్ళు ప్రకటిస్తూ బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు తీసుకుని వచ్చి ఆ బాలునికి కానుకగా అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బంగారం అతడు రాజులకు రారాజు అని వెల్లడి చేస్తూ ఉంది. రాజులు వాడే బంగారాన్ని వాళ్ళు ఆ బాలయేసుకు అర్పించి నీవే రాజులకు రారాజువి అని వాళ్ళు ప్రకటించారు. సాంబ్రాణిని ఈనాడు ఆ బాలునికి అర్పించి నీవే నిజదేవుడవు అని చెప్పి వాళ్ళు ప్రకటించినట్లయింది. సాధారణంగా పరిమళ ద్రవ్యాలు మరణించిన వ్యక్తులకు లేపనంగా పూయడానికి వినియోగించేటటువంటి విలువైనటువంటి వస్తువు. నీవు శిలువ మరణం ద్వారా ఈ లోకాన్ని రక్షించే మెస్సయ్యవు, రక్షకుడవు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి కానుకల ద్వారా నీవు రాజులకు రారాజువని, నిజ దైవానివని, నీవే మా రక్షకుడవని, నీ మరణంతో మమ్ము రక్షించువాడవని వాళ్ళు ప్రకటించినట్లయింది. ఈ గొప్ప సత్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అన్యులకు బాలయేసు ఆ నిజదైవం తనను తాను వెల్లడి చేసుకున్నటువంటి గొప్ప పండుగ కాబట్టి దీనిని క్రీస్తు సాక్షాత్కార పండుగ అని పిలుస్తారు. అన్యుల క్రిస్మస్ అని కూడా దీనిని పిలుస్తారు. ఈనాడు మొదటి పట్టణము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఆలకిస్తూ ఉన్నాం. యూదులు బబిలోనియాకి బానిసలుగా ఉండి 50 సంవత్సరాల తరువాత వారి బానిసాన్ని ముగించుకొని తిరిగి వచ్చారు. వాళ్ళు ఎంతో నిరాశ చెందుతూ వారి శిథిలమైనటువంటి యెరూషలేము నగరాన్ని చూచి బాధపడుతూ, కూల్చివేయబడిన దేవాలయాన్ని చూచి వాళ్ళు చింతిస్తూ ఉన్నప్పుడు వారిని ఉత్సాహపరచడానికి 2వ యెషయా చెప్పినటువంటి ఈ ప్రవచనాలను మనం మొదటి పట్టణంలో ఆలకించాం. ఈనాడైతే మీరు సమస్తాన్ని కోల్పోయి నిరాశకు గురి అవుతూ ఉన్నారు. కానీ మీ నిరాశను పోగొట్టి మరలా మీకు ఒక నూతనమైన యెరూషలేమును దేవుడు నిర్మించి ఇస్తాడు. అక్కడ మీరు ఆనందించడానికి అతడు మీకు సమస్త రక్షణానుగ్రహాలు ప్రసాదించి మీకు లోటంటూ తెలియకుండా ఆ నూతన యెరూషలేములో మిమ్మలను సంరక్షించి కాచి కాపాడతాడు. ఆ నూతన యెరూషలేమునకు మిమ్మల్ని నడిపించడానికి స్వయంగా దేవుడే మానవుడిగా మీ మధ్యకు దిగిరానై ఉన్నాడు. ఇదిగో అతడు నిర్మించే ఆ నూతన యెరూషలేము
అతడు స్థాపించే దైవరాజ్యమే అంటూ యెషయా ప్రవక్త ప్రవచించిన ఆ నూతన యెరూషలేమును గూర్చిన ప్రవచనాన్ని మన మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. ఈ నూతన యెరూషలేమునకు ప్రజలు తమ బిడ్డలను ఎత్తుకొని మీ దగ్గరకు పోగై వస్తారు, కానుకలిచ్చుకొని మీ వద్దకు వస్తారంటూ యెషయా ప్రవక్త 49వ అధ్యాయం 22వ వచనంలో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు ఒంటెలపై సాగర సంపదలు పట్టుకొని, బంగారము సామ్రాణి లాంటి విలువైన వస్తువులు పట్టుకొని మీ దగ్గరకు వచ్చి ఆ నూతన యెరూషలేములో మీ నిజదైవమైన యావేను ఆరాధిస్తారు, యావేకు కానుకలు అర్పిస్తారు అంటూ యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆ రోజుల్లో ఆ ప్రవచనం అక్షరాల నెరవేరింది. అన్య దేశాల ప్రజలు బానిస ముగించుకొని తిరిగి వచ్చినటువంటి యూదులు వాళ్ళ యొక్క యావే ఆలయాన్ని పునర్నిర్మించారని తెలుసుకొని వారు బంగారము సామ్రాణి లాంటి విలువైన వస్తువులు పట్టుకొని నిజదైవమైన యావేను ఆరాధించడానికి ఒంటెలపై, లొట్టిపెట్టలన్న ఒంటెలే, ఆ ఒంటెలపై ప్రయాణమై వచ్చారు. అవి ఎడారి దేశాలు కాబట్టి ఒంటె ఎడారిలో ప్రయాణం చేయడానికి అనువైనటువంటి జంతువు కాబట్టి దానిపై వాళ్ళు ప్రయాణమై వచ్చి యావేకు యెరూషలేములో బంగారము సామ్రాణి లాంటి విలువైన కానుకలను అర్పిస్తారని యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనం అక్కడికక్కడే అది అక్షరాల నెరవేరింది. అయితే ఈ ప్రవచనం పరిపూర్ణంగా నూతన నిబంధనలో నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తకారుడు ఈ ముగ్గురు జ్ఞానులు మెసొపొటేమియా ప్రాంతం నుండి, పర్షియా దేశం నుండి, ఆ తూర్పు భాగాన ఉన్న ఆ దేశం నుండి వచ్చి బాలయేసునకు కానుకలు అర్పించినట్లుగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మెసొపొటేమియా ప్రాంతంలో జ్ఞానులుగా చెప్పబడిన ఈ వేదాంత పండితులు సహజంగా వారందరూ కూడా యాజకులే. వారు ఖగోళ శాస్త్రంలో చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళ నమ్మకం ప్రకారం భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తికి ఆకాశంలో ఉన్న ఒక నక్షత్రానికి సంబంధం ఉంటుందని, ఆ నక్షత్రం ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు జీవితాన్ని నిర్దేశిస్తుందని, ఆ నక్షత్రాన్ని చదివినప్పుడు ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు తెలుస్తుందని వాళ్ళు నమ్మేవాళ్ళు. నిజానికి ఇది వాస్తవం కాకపోయినా వారి నమ్మకాన్నే దేవుడు ఆధారంగా చేసుకుని ఆకాశంలో గొప్ప తార కనిపించేలా చేసి ఆ తారను వాళ్ళు వెంబడించి వచ్చేలా, ఆ తార ఒక గొప్ప రాజు జననానికి గుర్తని వాళ్ళు భావించేలా చేసి వాళ్ళు ఆ తారను వెంబడించి వచ్చి ఆ బాలుణ్ణి ఆరాధించేలా దేవుడు వాళ్ళ అపనమ్మకాన్ని ఆధారంగా చేసుకొని ఈ కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు యెరూషలేము నగరంలోనికి ప్రవేశించారు. వారు సరాసరి అప్పుడు యెరూషలేమును పాలిస్తూ ఉన్నటువంటి హేరోదు రాజు దగ్గరకు వెళ్ళారు. వారు వెళ్ళి ఒక గొప్ప రాజులకు రారాజు జన్మించాడు, అతని జననం ఎక్కడ జరిగిందో చెబితే మేము వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తామని చెప్పారు. హేరోదుకి అంతకుముందు యూదుల రాజుగా ఒక మెస్సయ్య జన్మించబోతూ ఉన్నాడు. అతడు ఎప్పుడు జన్మిస్తాడో తెలియదు, కానీ అతడు జన్మిస్తాడని పూర్వ నిబంధనలో ప్రవక్తలు చెప్పినట్లుగా కొద్ది జ్ఞానం ఉంది. అయితే హేరోదుకి కొడుకు జన్మించినప్పుడు ఈ జ్ఞానులు రాలేదు. అంటే హేరోదు కుటుంబంలో ఆ రాజులకు రారాజు మెస్సయ్య జన్మించడని హేరోదుకు స్పష్టంగా అర్థమయ్యింది. అయితే ఇతడు ఎక్కడో బయట జన్మించి ఉంటాడు. ఎక్కడ జన్మించాడు అనే ప్రశ్న లేవనెత్తబడినప్పుడు వారు మీకా ప్రవక్త చెప్పిన 5వ అధ్యాయం 2వ వచనంలోని ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని అతడు బెత్లెహేములో జన్మిస్తాడని గమనించుకొని మీరు వెళ్ళి అతన్ని జాడ కనుగొని ఆ బెత్లెహేములో ఆయన్ని ఆరాధించండి, తిరిగి వచ్చి నాకు చెప్పండి, నేను వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తానని కుట్రతో హేరోదు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. హేరోదు అయితే కుట్ర చేశాడు, కానీ ఆ కుట్రను ఈ జ్ఞానులు గుర్తించలేకపోయినా దేవుడు సమస్తాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. హేరోదు చేసిన కుట్ర విఫలమయ్యింది. ఆ జ్ఞానులకు వేరొక దారిన వెళ్ళిపోమని దేవుని దూత ఆజ్ఞాపించగా వారు మరలా తిరిగి హేరోదు దగ్గరకు రాకుండా ఆ జ్ఞానులు ఆ బాలుని రక్షణార్థం వేరొక దారిన వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తార కనిపించి
ఈ జ్ఞానులు ప్రయాణం చేసి ఈ యెరూషలేమునకు, ఈ బెత్లెహేమునకు రావడానికి కొన్ని నెలల ప్రయాణం పట్టింది. కాబట్టి హేరోదు జ్ఞానులు తనను మోసం చేశారని గ్రహించి కొన్ని నెలల ప్రాయం కలిగిన బాలుని అంచనా వేసి అతడు 1 సంవత్సరం లోపు ప్రాయం కలిగి ఉంటాడని గ్రహించి ఎందుకన్నా మంచిదని 2 సంవత్సరాల వయసు గల బిడ్డలను, ఆ లోపు ఉన్న వారిని అందరినీ కూడా చంపివేయవలసిందిగా హేరోదు ఆజ్ఞాపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. బాలుడు జన్మించాడు, అతడు రాజులకు రారాజు అని జ్ఞానులు హేరోదు కొలువులో చెప్పినప్పుడు హేరోదుతో పాటుగా యెరూషలేము వాసులందరూ కలత చెందారు. యెరూషలేము వాసులు కలత చెందడానికి కారణం ఇదే. తన రాజరికానికి అడ్డుగా జన్మించిన ఆ బాలుని గూర్చి హేరోదు ఎంత క్రూరత్వానికి దిగబడతాడోనని ఆ యెరూషలేము వాసులందరూ చాలా ఆందోళన చెందారు. వారు ఆందోళన చెందినంత పని అయ్యింది. హేరోదు 2 సంవత్సరాల లోపు ప్రాయం కలిగిన బిడ్డలనందరినీ చంపమని ఆజ్ఞాపించి ఆ విధంగా ఎంతో క్రూరత్వానికి అతడు పాల్పడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ జ్ఞానులు మరలా ఆ తారను కనుగొన్నారు. ఆ తార ఆ బాలుని వద్దకు వారిని నడిపించింది. వారు వెళ్ళిన వెంటనే మరియమాతను ఆ బాలయేసుని దర్శించుకొని బాలయేసును ఆరాధించి వారి కానుకలు ఇచ్చినట్లుగా మనకి మత్తయి సువార్తకారుడు తెలియజేశాడు. బహుశా అప్పటికే తమ జీవనాధారానికి యోసేపు ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూసుకుని ఉండాలి. అతడు సహజంగానే గృహ నిర్మాణం చేసేటటువంటి వృత్తిలో నైపుణ్యం కలవాడు కాబట్టి ఆ వృత్తినే అతడు అక్కడ కొనసాగిస్తూ ఉండాలి. కాబట్టి ఆ సమయంలో జ్ఞానులు వెళ్ళినప్పుడు అక్కడ యోసేపు గారు ఉండకపోవడాన్ని, అతను గూర్చి మత్తయి ప్రస్తావించకుండా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లేదా ఇదిగో ఆ బాలునికి యోసేపు రక్త సంబంధం కలిగిన తండ్రి కాదు కాబట్టి, అతడు సాకుడు తండ్రే కాబట్టి మత్తయి కావాలనే యోసేపు గారి ప్రస్తావనను ఇక్కడ తీసుకొని రాకుండా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ 3 అన్య జ్ఞానులు ఆ బాలయేసును కనుగొని ఆయనను సాష్టాంగపడి నమస్కరించి ఆరాధించి వారి జీవితాన్ని వారు ధన్యం చేసుకున్నారు. ఇక్కడ వారు ఈ బాలుడే దేవుడని గుర్తించారా అంటే మనకు తెలియదు. కానీ వారు మాత్రం ఇతడు ఒక ప్రత్యేకమైన రాజు, రాజులకు రారాజు, చాలా గొప్పవాడని మాత్రం వాళ్ళు గుర్తించారు. అందుకే ఆయన్ని ఆరాధించారు, తమ జీవితాన్ని వాళ్ళు ధన్యం చేసుకున్నారు. ఈనాడు మనము అతడే నిజదైవమని, రాజులకు రారాజని, అతడే మన రక్షకుడు మెస్సయ్య అని మనం తెలుసుకుంటూ ఉన్న ఆ సత్యాన్ని మనం విశ్వసిస్తూ ఉన్నా. ఆ చల్లని దివ్య బాలయేసు, ఆ రాజులకు రారాజు, ఆ నిజదైవం, మానవాళి రక్షణార్థం మానవుల మధ్య మానవుడిగా మనుష్యావతారం ఎత్తి జన్మించిన ఆ కరుణామయుడు తన జ్ఞానాన్ని మనకు అందించి తన రక్షణానుగ్రహాలతో మనల్ని నింపి ఈ క్రీస్తు సాక్షాత్కార పండుగ రోజున, ఈ అన్యుల క్రిస్మస్ పండుగ రోజున అన్యులుగా ఉండి క్రీస్తుని విశ్వాసములో జీవితాలను మార్చుకున్న మనందరికీ తన రక్షణానుగ్రహాలు నిండుగా ప్రసాదించి మనల్ని, మన కుటుంబాలను ఆ దివ్య బాలయేసు కాచి కాపాడునుగాక. ఆమేన్.